ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు టీవీలో చాలా రకాల అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు. సినిమాలు చూసేటప్పుడు తెగ ఇసుకిస్తాయి. అదే మన మా టీవీలో కనుక కొత్త సినిమా వేసాడు అనుకోండి, సినిమా మధ్యలో అడ్వర్టైజ్మెంట్ కాదు, అడ్వర్టైజ్మెంట్ మధ్యలో సినిమా ఉంటుంది. అయితే మీరు చూసిన అన్ని అడ్వర్టైజ్మెంట్స్లో మీరు పర్టికులర్గా చూసిన లాంగెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎంత టైం ఉంటుంది? మహా అయితే మనం చూసిన పెద్ద అడ్వర్టైజ్మెంట్ 1 నిమిషం నుంచి 2 నిమిషాలు ఉంటుందేమో. కానీ ప్రపంచంలో లాంగెస్ట్ అడ్వర్టైజ్మెంట్ నిమిషాల్లో కాదు, గంటల్లో ఉంది. అది కూడా 1, 2 కాదు, ఏకంగా 14 గంటలు. ఈ టీవీ అడ్వర్టైజ్మెంట్ని 2018లో బ్రెజిల్లోని ఒక యాడ్ మేకింగ్ ఏజెన్సీ వాళ్ళు తయారు చేశారు. ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఒక మూవీ మధ్యలో ఉదయం 6 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు వేసాడంట. ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఊహు అనే ఛానల్లో టెలికాస్ట్ అయింది. ఇంతకీ ఈ యాడ్ దేని గురించో చెప్పలేదు కదా, ఒక డియోడ్రెంట్ గురించి. ఇది లాంగెస్ట్ అడ్వర్టైజ్మెంట్ కింద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. ఈ సినారియాలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకడు ఉంటాడు. ఎవడో తెలుసా? సినిమా చూద్దామని టీవీ ముందు కూర్చున్నాడు. బట్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కొంచెం ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్స్ మొబైల్తో తీసే వాళ్ళు అయ్యుంటే వాళ్ళు గింబల్స్ యూస్ చేస్తారు. ఈ గింబల్స్ వల్ల ఏంటంటే వీడియో షార్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. కానీ మీరు ప్రొఫెషనల్గా మూవీస్లో కానీ యాడ్స్లో కానీ ఇలాంటి కెమెరా యాంగిల్ షాట్స్ చూసే ఉంటారు. బేసిక్గా చాలా ఫాస్ట్గా ఇంకా క్లియర్ యాంగిల్స్లో క్యాప్చర్ చేస్తాయి. కానీ మీరు ఆలోచించారా ఇంత ఫాస్ట్గా క్లియర్గా ఎలా షూట్ చేస్తారు అని? దానికోసం వీళ్ళు కైరా రోబోటిక్ ఆర్మ్ని యూస్ చేస్తారు. దీన్ని పోర్ట్లాండ్లో 2015లో ఇన్వెంట్ చేశారు. ఈ రోబోటిక్ ఆర్మ్లో అడ్వాన్స్డ్ మోషన్ సెన్సార్స్, థర్మల్ సెన్సార్స్, సెమీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇన్స్టాల్ చేశారు. దీనివల్ల ఇదేం చేస్తుందంటే మనిషిది కానీ లేదా ఆబ్జెక్ట్ది కానీ వాటి మూమెంట్ని పర్ఫెక్ట్గా ట్రాక్ చేసి దాంట్లో ముందుగానే ఫీడ్ చేసిన యాంగిల్స్లో షూట్ చేస్తుంది. అంతేకాదు ఈ అమేజింగ్ రోబోటిక్ ఆర్మ్స్ని వైర్లెస్ కంట్రోలర్స్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. అందుకే ఇది సినిమాటిక్ ఫీల్డ్లో అమేజింగ్ ఇన్వెన్షన్గా చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. హాలీవుడ్లో మోర్గన్ ఫ్రీమ్యాన్ అనే ఒక యాక్టర్ ఉన్నారు. హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా చూసే వాళ్ళకైతే ఈయన తెలియకుండా ఉండదు, అంత ఫేమస్ ఈయన. కాకపోతే ఈయన కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాడు. మీకు తెలుసా, ఆయన చెవికి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాడు, అది కూడా చాలా కాస్ట్లీ ప్యూర్ గోల్డ్. ఆయన ఎందుకు పెట్టుకుంటాడంటే కొంచెం వినడానికి మీకు వింతగానే ఉంటుంది. పొరపాటున ఆయన చనిపోతే, ఇప్పుడు ఆయన చనిపోయింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అనుకోండి, ఓకే నో ప్రాబ్లం. బట్ ఆయన ఒకవేళ ఎక్కడో తెలియని ప్లేస్లో తెలియని వాళ్ళ మధ్య చనిపోతే అట్లీస్ట్ ఆయన ఇయర్ రింగ్స్ తీసి వాటిని నమ్మి అట్లీస్ట్ కోఫిన్ బాక్స్ అంటే శవపేటికనైనా కొంటారని, ఆ తర్వాత ఆయన సెరమనీ కూడా చేస్తారని ఈ థాట్తో ఆయన ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాడు. ఈ వియర్డ్ థాట్ని అఫీషియల్లీ ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు చాలా రకాల కేసులు చూసుంటారు. అదేంటంటే విడాకులు అయ్యాక ప్రాపర్టీస్ అనేవి భార్యాభర్తలు సగం సగం పంచుకుంటారు. అది కోర్టు రూల్స్ ప్రకారం పంచుకుంటారు. ఈ మధ్య మీరు టీవీ షోస్లో కూడా చూసే ఉంటారు, అదే బతుకు రోకలి బండ అలాంటి వాటిలో. విషయం ఏంటంటే ప్రాపర్టీస్ అనేవి ఎక్కడైనా సగం సగం పంచుకునేలా మాట్లాడతారు. ఇప్పుడు ఇలాంటిదే ఒక విచిత్రమైన విడాకుల కేసు ఒకటి చెప్తాను. అందులో కూడా ఆస్తులు సగం సగమే పంచుకుంటారు. ఇది మీరు అనుకున్నట్టు సగం సగం కాదు, అంతకు మించి ఇలా అన్నమాట. ఈ డైవర్స్ కేసు వచ్చేసి 2015లో జర్మనీలో జరిగింది. ఈ ఫొటోస్లో చూస్తున్నారుగా, టీవీని, కార్ని, బెడ్ని, డీవీడీని, సోఫాని, చైర్ని, ఫోన్ని, ఆఖరికి బొమ్మని కూడా. ఆ కపుల్ వచ్చేసి జూలీ మరియు లారా. ఇలా ప్రతి వస్తువుని సగం సగం చేసి వాళ్ళ భార్యకి ఇచ్చాడంట. మరి వాళ్ళ వైఫ్ మీద అతనికి అంత కోపం ఎందుకో. నిజంగానేది ప్రపంచంలోని డైవర్స్ కేసెస్లో ఒక వింతైన డైవర్స్ కేస్. ఫ్యాక్ట్ నెంబర్ 5. నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా కంపెనీస్ లోగో గురించి చెప్పాను. ఇప్పుడు కూడా ఇంకో ఫేమస్ కంపెనీ, ఫేమస్ అంటే మళ్ళీ అలా ఇలా కాదు, ప్రపంచ ధనవంతుడు జెఫ్ బెజోస్ కంపెనీ అయిన అమెజాన్ లోగో గురించి చెప్తున్నా. మీరు అమెజాన్ లోగో అయితే ఖచ్చితంగా చూసే ఉంటారు, అందులో నో డౌట్. ఆ లోగోలో మీరు సరిగ్గా గమనిస్తే ఆ యారో ఏతో స్టార్ట్ అయ్యి జెడ్తో ఎండ్ అవుతుంది. అంటే ఈ కర్వ్డ్ లైన్ ఏమి డెపిక్ట్ చేస్తుందంటే అమెజాన్లో A to Z ప్రొడక్ట్స్ దొరుకుతాయని. అంటే మీరు ఏదైనా ఆలోచించుకోండి, ఎంతైనా ఆలోచించుకోండి, ప్రతిదీ దొరుకుద్దని. అంటే అమెజాన్లో అసలు దొరకందంటూ ఏదీ లేదని దాని అర్థం. దొరకందంటూ ఏదీ లేదన్నాను కదా అని ఇది దొరుకుద్దా అది దొరుకుద్దా అని కామెంట్ పెట్టకండి, అది వాళ్ళు ఆ అర్థంతో పెట్టారు. అంతేకాదు ఇంకో అర్థం కూడా ఉంది. ఈ కర్వ్డ్ లైన్ వచ్చేసి స్మైల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. అంటే అమెజాన్ కంపెనీ ఎప్పుడు వాళ్ళ కస్టమర్స్ ఫేస్లో స్మైల్ని చూడాలనుకుంటుంది. దట్ మీన్స్ వాళ్ళకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యమని. ఫ్యాక్ట్ నెంబర్ 6. డిప్రెషన్ అనేది చాలా డేంజర్. ఈ మధ్య డిప్రెషన్ వల్ల చాలా మంది చనిపోయారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ డిప్రెషన్ అనేది కేవలం మనుషులకే ఉంటుందా అంటే అస్సలు కాదు. చాలా రీసెర్చెస్లో తెలిసింది ఏంటంటే చేపలకు కూడా మనుషుల్లాగే డిప్రెషన్ ఉంటుందని. సైంటిస్టులు అయితే ఇది మనం ఎలా అబ్జర్వ్ చేయాలో కూడా చెప్పారు. ఈ రీసెర్చ్ ప్రకారం ఏ చేప అయినా నీళ్లలో కొంచెం పైన తిరుగుతుంది అనుకోండి, అది హ్యాపీగా ఉన్నట్టు.
అదే చేపలు చాలా టైం పాటు నీళ్ల లోపల రాళ్ళని తాకుతూ తిరుగుతుంటే అవి డిప్రెషన్లో ఉన్నాయని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 7. నేను ఇప్పుడు ఏవియేషన్లో జరిగిన ఒక రికార్డ్ గురించి చెప్తున్నాను. అదేంటంటే 1991లో ఆపరేషన్ సోల్మాన్లో భాగంగా బోయింగ్ 747లో సీట్లన్నీ పీకేసి 1086 ఇథియోపియన్స్ని ఎక్కించారు. అయితే వాళ్ళు వెళ్లాల్సింది ఇజ్రాయెల్కి. ఈ ప్లేన్ వచ్చేసి ఇజ్రాయెల్ చేయడానికి 36 గంటలు పట్టింది. ఈ ప్లేన్ ల్యాండ్ అయ్యాక ఎంతమంది ఉన్నారని కౌంట్ చేస్తే 1088 అయ్యారు, 2 పెరిగారు. అయితే మీలో చాలామంది ఏం జరిగిందో గెస్ చేసే ఉంటారు. ల్యాండింగ్ కంటే ముందే ఇందులో ఉన్న 2 ప్రెగ్నెంట్ లేడీస్ 2 హెల్తీ బేబీస్కి జన్మనిచ్చారు. దీనివల్ల ల్యాండింగ్ సమయానికి 1086 కాస్త 1088 అయ్యారు. అలాగే ఇజ్రాయెల్ ఎక్కువ మంది ప్యాసింజర్స్ ల్యాండ్ అయిన రికార్డ్ దక్కించుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. చిన్నప్పుడు మనలో కొంతమంది అమ్మ నాన్నలు ఇలా భయపెట్టి ఉంటారు, కమలాకాయ గింజలు తీస్తేనండి, గింజలతో తింటే మీ పొట్టలో చెట్లు వస్తాయని. అయినా సరే మనం తినేసేవాళ్ళం, మనకేమీ మన బాడీలో చెట్లేం రాలేదు. కానీ ఇలా నిజంగా జరిగే ఛాన్స్ ఉందంటారా? అంటే ఒక విత్తనం మన బాడీలో పెరిగే ఛాన్స్ ఉందా? అయితే మ్యాక్సిమం జరిగే ఛాన్స్ అయితే లేదు. కానీ ఒక చోట నిజంగా జరిగింది. ఇది జరిగింది అమెరికాలో ఉండే రాన్ స్వీడన్ అనే వ్యక్తికి. ఇతనికి చెస్ట్లో బాగా నొప్పి వస్తే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఎక్స్రేలో ఏదో చూసి అక్కడ ఏదో ట్యూమర్ ఉందనుకున్నారు. బాగా ఎగ్జామిన్ చేశాక తెలిసింది ఏంటంటే అతని బాడీలో చెస్ట్ దగ్గర ఒక బఠానీ మొక్క ఉందంట. ఆయన ఎప్పుడో ఒకసారి బఠానీలు తినేటప్పుడు ఫుడ్ పైప్స్ వైపు కాకుండా లంగ్స్ వైపు వెళ్ళిందంట ఒక బఠానీ. అక్కడ ఆ బఠానీ మొక్కై 1/2 ఇంచ్ వరకు పెరిగింది. తర్వాత దాన్ని యాస్టీజ్గా ఆపరేషన్ చేసి తీస్తారు. ఇక్కడ కామెడీ ఏంటంటే అతనికి ఆపరేషన్ అయ్యాక డైట్ కింద బఠానీ సూపే ఇచ్చారు. సో తినేటప్పుడు జాగ్రత్తగా ఉండడం కూడా చాలా అవసరం. ఫ్యాక్ట్ నెంబర్ 9. 1968లో చైనాలో చంగ్షా దగ్గర ఒక సమాధి బయటపడింది. ఆ సమాధిలో ఉన్న మహిళ పేరు జింజుయ్. ఆమెని లేడీ డాయ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆ సమాధి కూడా 2000 సంవత్సరాల క్రితం అంట. ఈమె ఆ 2000 సంవత్సరాల క్రితం చంగ్షా కింగ్డమ్లో ఛాన్సలర్గా ఉండేదంట. ఏమే సమాధి దొరికినప్పుడు సమాధితో పాటే చాలా ఆర్టిక్రాఫ్ట్స్ ఇంకా చాలా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ దొరికాయి. అయితే ఈమె బాడీ ప్రెజెంట్ వచ్చేసి హునాన్ మ్యూజియంలో ఉంది. అయితే మెయిన్ మ్యాటర్కి వస్తే ఈమె బాడీని దాదాపు 80 లీటర్ల ఒక లిక్విడ్లో పెట్టి పూడ్చారంట. ఇన్ఫ్యాక్ట్ ఆ లిక్విడ్ ఏంటో ఇంకా తెలియలేదు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ లిక్విడ్ వల్ల ఆమె హెయిర్, ఆర్గాన్స్, ఐస్, ఐలాషెస్ కూడా చెక్కు చెదరలేదంట. ఇన్ఫ్యాక్ట్ ఆ మమ్మీ బాడీలో నరాల్లో ఇంకా బ్లడ్ ఉందంట. ఆమె చర్మం ఇంకా కండరాలు అయితే ఇంకా మెత్తగా ఫ్లెక్సిబుల్గా ఒక బతికున్న మనిషిలాగా ఉన్నాయంట. మరి ఏ టెక్నాలజీ లేకుండా పూర్వకాలంలో ఆమెను ఇలా ఎలా స్టోర్ చేయగలిగారు? ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరు పల్లెటూరులోనో లేదా బాగా తేమగా ఉన్న ప్రాంతాల్లోనో ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా జలగలతో ఇబ్బంది పడి ఉంటారు. చాలామందికి ఇది కూడా తెలుసు, జలగలు శరీరాన్ని అంటుకుంటే ఉప్పు జల్లి దాన్ని వదిలించవచ్చని. కానీ దీని వెనకాలన్న సైన్స్ చాలామందికి తెలియదు. ఉప్పుకేమో నీళ్ళని పీల్చుకునే లక్షణం ఉంటుంది, జలగ శరీరం ఏమో తేమగా ఉంటుంది. ఉప్పు అనేది జలగ మీద జల్లినప్పుడు ఆస్మోటిక్ ప్రెషర్ అనే ఒక కెమికల్ రియాక్షన్ వల్ల ఉప్పు జలగ శరీరంలోని మొత్తం నీటిని పీల్చేస్తుంది. సో దీనివల్ల దాని బాడీలో నీటి కొరత వస్తుంది. నెమ్మదిగా దాని బాడీలో సెల్స్ పనిచేయడం ఆగిపోద్ది. అలాగే ఉప్పు జలగ నడవడానికి కారణమైన మ్యూకస్ను కూడా సంగ్రహించుకుంటుంది. ఇలా ఉప్పు వేయడం వల్ల అది డీహైడ్రేషన్ కూడా గురయ్యిద్ది. అందువల్ల ఉప్పు వేసిన కొద్దిసేపటికి అది చనిపోద్ది. ఫ్యాక్ట్ నెంబర్ 11. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఓడోమస్ రాస్తే దోమలు మన దగ్గరికి ఎందుకు రావో అని? ఎందుకంటే మన శరీరంలోంచి కార్బన్ డైఆక్సైడ్, లాక్టిక్ యాసిడ్, చెమట ఇంకా రకరకాల కెమికల్స్ యొక్క మైల్డ్ స్మెల్ అనేది బయటకు వస్తుంది. అది ఫిమేల్ మస్కిటోస్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఓడోమస్లో N-డైఇథైల్ బెంజమైడ్ DEET అనే పేరు గల ఒక సింథటిక్ కెమికల్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ సొల్యూషన్ని బాడీకి అప్లై చేస్తారో ఇది మన బాడీలోంచి వచ్చే స్మెల్ని కవర్ చేసి దాంతోపాటే ఈ DEET సింథటిక్ కెమికల్ ఉంది కదా, అది ఎలాంటి వాసన కలెక్ట్ చేస్తుందంటే ఈ దోమలకి అసలు దాని వాసన అనేది అసలు పడదు. ఇదే మెయిన్ రీజన్ ఇలాంటి లోషన్స్ రాసుకున్నాక దోమలు మన శరీరం నుంచి దూరం పారిపోవడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇది మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. కుక్కలు మనుషుల్ని ఎందుకు నాకుతాయి? చాలామంది ఏమనుకుంటారంటే కుక్కలకి మనుషుల మీద ప్రేమ ఎక్కువైపోయి అవి మనుషులను నాకుతాయని. బట్ అది అసలు మ్యాటర్ కాదు. దీని వెనకాల కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ సైంటిఫిక్ రీజన్ వచ్చేసి జంతువులకు కాదు, మనుషులకు లింక్ అయి ఉంటుంది. మనం ఏదైతే ఫుడ్ తింటామో అది మన బాడీలోంచి మినరల్స్ని కలెక్ట్ చేసుకొని మన బాడీలో అబ్జర్వ్ చేసుకుంటుంది. కోసేపటికి మనం ఏదైనా వర్కౌట్ చేస్తాం, లేదా ఎండలో తిరుగుతాం, లేదా ఇంకేదన్నా పని, అప్పుడు చెమట అనేది మనకి కన్ఫామ్గా పట్టిద్ది. అప్పుడు ఈ చెమటతో పాటు ఈ మినరల్స్లో కొంత భాగం కూడా బయటకు వస్తుంది. ఈ కుక్కలు ఆ మినరల్స్ని అండ్ మన చెమటలో ఉండే సాల్ట్ని నాకడానికి ఇష్టపడతాయి. యాక్చువల్గా మన బ్రెయిన్ లాగే యానిమల్ బ్రెయిన్ టెండెన్సీ కూడా దాన్ని అది బతికించుకోవాలనుకుంటుంది. అందుకే హ్యూమన్ స్కిన్లో ఉండే న్యాచురల్ సాల్ట్ అండ్ మినరల్స్ దొరకడం వల్ల అది మనల్ని నాకడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంది. అందుకే కుక్కలు దాని రిక్వైర్మెంట్ ఫిల్ చేసుకోవడానికి మన దగ్గరికి వచ్చి మనల్ని నాకడం మొదలెడతాయి.
ఇంకో విషయం తెలుసా, 2014లో యూఎస్ఏలో జరిగిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, మీరు కనుక డయాబెటిక్ పేషెంట్ అయితే మామూలు మనిషి కంటే ఎక్కువ నాగేస్తాయి. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్ చెమట్లో కొంచెం షుగర్ కూడా ఉంటుంది. ఇది యానిమల్స్కి ఇంకా టేస్టీగా ఉంటుంది. అందువల్లే కుక్కలు మనుషులను నాకుతాయి. నేను ఇక్కడ కుక్కల వరకే చెప్పాను, బట్ ఇది కుక్కలు ఒక్కటే కాదు, మనం పెంచుకునే అన్ని జంతువులకి, పిల్లులు కానీ ఆవులు కానీ ఇలా అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఇంగ్లాండ్లో ఒక జంట ఉంది, లెస్ అండ్ లైలీ. వాళ్ళు 1956లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి రోజు వాళ్ళకు ఒక వ్యక్తి బక్స్టెడ్ చికెన్ టిన్ క్యాండ్ ఫుడ్ని ఇచ్చాడు గిఫ్ట్గా. ఆ రోజు వాళ్ళు ఏమనుకున్నారంటే దాన్ని వాళ్ళు 50 ఏళ్ల పాటు దాచిపెట్టుకుని తిందాం అనుకున్నారు. మరి అలా ఎందుకు అనుకున్నారేమో కానీ నిజంగానే 50 ఏళ్ళు దాచి 2006లో దాన్ని తిన్నారు కూడా. అది తినే టైంకి వాళ్ళ ఏజ్ వచ్చేసి 73 ఒకళ్ళకి, 69 ఒకళ్ళకి. అయినా సరే వాళ్ళకి ఏమీ కాలేదు. ఎందుకంటే క్యాండ్ ఫుడ్ని సరిగ్గా సీల్ చేయగలిగితే అది చాలా కాలం పాటు నిలవ ఉంటుంది. కాకపోతే అన్నేళ్ళు నిలవ ఉండడం వల్ల దాన్ని వాళ్ళు వేడి చేసుకొని తిన్నారంట. మీరు కూడా ఎక్కువ కాలం నిలవ ఉన్న క్యాన్ ఫుడ్ కనుక మీ దగ్గర ఉంటే వేడి చేసుకొని తినమని సలహా కూడా ఇస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. హృతిక్ రోషన్ ఫస్ట్ మూవీ వచ్చేసి కహోనా ప్యార్ హై. ఒక హీరో ఫస్ట్ మూవీ హిట్ అయ్యి ఉండొచ్చు, లేదా బ్లాక్ బస్టర్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటి వాటన్నింటినీ బీట్ చేసి ఈ సినిమా ట్రెండ్ సెటర్ అయింది. ఎందుకంటే ఈ మూవీ అన్ని రికార్డులు సాధించింది. ఈ మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే ఆ సంవత్సరం బాలీవుడ్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ కంటే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి 2000 సంవత్సరం హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఈ సినిమాకి 102 అవార్డులు వచ్చాయి. అందుకే ఈ మూవీ లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్లో కూడా ఎక్కింది. బాహుబలి రిలీజ్ అయ్యాక ప్రభాస్ గారికి ఎలాగైతే 6000 మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయో, ఈ సినిమా రిలీజ్ అయ్యాక హృతిక్కి 30,000 మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయంట. యాస్టీస్గా నేను అంతకుముందు ప్రీవియస్ మూవీస్లో చెప్పిన ఫ్యాక్ట్స్ లాగానే ఈ స్టోరీ కూడా హృతిక్ రోషన్ గారి కోసం రాసుకుంది కాదంట. ఈ స్టోరీ రాసుకుంది షారూఖ్ ఖాన్ గారి కోసం అంట. షారూఖ్ ఖాన్ గారికి కుదరలేదు. దాంతో ఆ మూవీ డైరెక్టర్ రాకేష్ రోషన్, అదే హృతిక్ రోషన్ వాళ్ళ ఫాదర్, తన కొడుకునే హీరోగా లాంచ్ చేసాడు. హీరోయిన్గా యాక్ట్ చేసిన అమీషా పటేల్ కూడా ఫస్ట్ చాయిస్ కాదు. హీరోయిన్ ఫస్ట్ చాయిస్ వచ్చేసి కరీనా కపూర్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజులు షూటింగ్ చేశాక కొన్ని రీజన్స్ వల్ల మూవీలోంచి తప్పుకుంది. ఆ మూవీలో హృతిక్ రోషన్ 6 ప్యాక్లో ఉంటాడు. అలా బాడీ రావడానికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? సల్మాన్ ఖాన్ అంట. ఈ సినిమా ఆ టైంలోనే 44 కోట్లు కలెక్ట్ చేసిందంట. లాస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి స్నేక్ మ్యాన్ గురించి. అతన్ని 172 సార్లు పాము గరిచిందంట. ఆ విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. గంట సింబల్ని కొట్టడం ద్వారానే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. అమెరికాలో ఒక స్నేక్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. అతని పేరు బిల్ హస్ట్. ఇతన్ని పాములు అతని లైఫ్ టైంలో 172 సార్లు గరిచాయంట. ఇతన్ని చిన్నప్పుడు 11 ఏళ్ళు ఉన్నప్పుడే మొదటిసారి పాము గరిసిందంట. చెయ్యి కొంచెం వాసింది, కానీ పెద్దగా ట్రీట్మెంట్ లేకుండానే తగ్గిపోయిందంట. కానీ రెండోసారి 4 అడుగుల కాపర్ హెడ్ అనే జాతి పాము గరిసిందంట. కొంచెం విషయం ఎక్కువ, వారం పాటు హాస్పిటలైజ్ అయ్యాడు. తర్వాత నెమ్మదిగా పాములు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసి 15 ఏళ్ళకే పాము కూరల్లోంచి విషం తీసేవాడంట. 172 సార్లు కరిసిందన్నానుగా, అవి కూడా చాలా విషపూరితమైన పాములు. అయినా ఆయనకి ఏం అవ్వలేదు, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి పాములతో ఫ్రెండ్షిప్ చేసేవాడు. అంతేకాదు పాముల విషాన్ని కొన్నేళ్ల పాటు తన బ్లడ్లో ఇంజెక్ట్ చేసుకున్నాడంట. ఈయన దాదాపు ఎన్నేళ్ళు బతికాడో తెలుసా? 100 సంవత్సరాలు. 1910లో పుట్టాడు, 2011లో చనిపోయాడు. ఇతనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఉంది, అత్యంత విషపూరితమైన పాములు కలిసి కూడా బతికున్న వ్యక్తిగా. అందుకే ఇతన్ని స్నేక్ మ్యాన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. అలాగే స్టార్టింగ్ లో క్యాష్ కరో గురించి చెప్పానుగా, ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళైతే తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.